తల్లిదండ్రులు ఒక చిన్న మాట అంటేనే ఏడ్చే రోజుల నుండి అత్తగారింట్లో ఎవరు ఎన్ని మాటలంటున్నా ఆ మాటలకి ఎంత బాధ వేసినా చిన్న నవ్వు నవ్వే రోజుల వరకు వస్తుంది. అదే అమ్మాయి జీవితం. కొందరి ఆడవాళ్లకు పుట్టిల్లు వరం అయితే అత్తిల్లు శాపమవుతుంది. ఇంకొందరికి అత్తవారిల్లు ఎలా ఉన్నా పుట్టిల్లు శాపంగా మారుతుంది. ఇంకొందరికి పుట్టిల్లు అత్తిల్లు రెండిట్లోనూ వారిదే పైచేయి, రెండు వైపులా వారిదే పెత్తనం అవుతుంది. పుట్టిల్లు లేని వాళ్ళు అదృష్టవంతులా దురదృష్టవంతులా? కొందరైతే కోడలుగా ఉన్నప్పుడు వాళ్ళు గెలిచి అత్తవారు అయిన తర్వాత కూడా పెత్తనాలు చెలాయిస్తూ ఉంటారు. ఇది నా రాజ్యం, నా మాటే శాసనం అని విర్రవీగుతుంటారు. అందరినీ చుప్పు చేతుల్లో ఉంచుకుంటారు. గర్వంతో తల ఎగరేస్తూ బతికేస్తుంటారు. కూతురైతే ఎవరి మీదైనా అలగొచ్చు, కోడలైతే అలిగే అర్హతే లేదు. ఎవరినైనా ప్రశ్నించే హక్కు కూతురుకుంటుంది, కోడలికి ఆ హక్కు ఉండదు. ఒకప్పుడు అదే ఇంట్లోకి దీపం పెట్టడానికి నువ్వు వచ్చావు కదా, అదేలాగా అమ్మాయి కూడా అందరిని వదిలి ఈ ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిందని తెలుసుకోరా.